కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమెరికా బేతాళుడి కథల నుంచి 6వ కథ, మీడియా మ్యాజిక్ లేక పత్రికా పక్షపాతం కథ. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సత్యం మందపాటి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి త్రివేంద్రంలో 10 ఏళ్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం 42 సంవత్సరాల నుంచి టెక్సస్, అమెరికాలో ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సెమీకండక్టర్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు భాష తీయదనాన్ని మరింతగా ఆస్వాదిస్తున్నారు. వృత్తి ఇంజనీరింగ్ అయితే వీరి ప్రవృత్తి సాహిత్యం. 1962 నుంచి ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, శీర్షికలు రాశారు. 4 సీడీలకు పాటలు రాశారు. ఇవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో పాడారు. వీరి అమెరికా బేతాళుడి కథలు ఒకే రచయిత రాసిన మొట్టమొదటి అమెరికా తెలుగు డయాస్పోరా కథల పుస్తకం. వీరి సాహిత్యం మీద 2 పిహెచ్డీలు సాధించారు. మరొకరు ఎంఫిల్ చేస్తున్నారు. వీరు రాసిన కథ బృందావనం లఘుచిత్రంగా వచ్చింది. ఈ మధ్యనే వీరు రాసిన ఎక్కవలసిన రైలు డయాస్పోరా కథల పోటీలో బహుమతి పొందింది. చైతన్య భారతి, వంశీ ఇంటర్నేషనల్, సప్నా, సిరి ఫౌండేషన్, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్, తానా, తామా, ఆట, టాంటెక్స్, ట్యాక్స్, సిరికోనా మొదలైన సంస్థల ద్వారా ఎన్నో బహుమతులు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుకున్నారు. 2019 సంవత్సరంలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వీరి రచనలు అమెరికా బేతాళుడి కథలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చెట్టు కింద చినుకులు, గవర్నమెంటాలిటీ కథలు, మేడ్ ఇన్ అమెరికా, ఎన్ఆర్ఐ కథలు, మరో 6 అమెరికా కథలు, చీకట్లో చందమామ నవల, ఎన్ఆర్ఐ కబుర్లు 1, ఎన్ఆర్ఐ కబుర్లు మరోటి, అమెరికా వంటింటి పద్యాలు హాస్యరచన, సత్యం శివం సుందరం అమెరికా కథలు, నిజమే కళ అయితే సంచలన నవల, సత్యమేవ జయితే సుజనరంజని శీర్షిక. వీరు అనేక ఈ బుక్స్ కూడా ప్రచురించారు. పిల్లలకు సెలవులు కనుక సునీత వాళ్ళని తీసుకుని ఆస్టిన్ వెళ్ళింది విమల వాళ్లతో 4 రోజులు గడుపుదామని. అందుకే విక్రమరావుకి కొంచెం తీరిగ్గా ఉంది. ఆఫీస్ వదలగానే కారుని నెమ్మదిగా రిచ్మండ్ రోడ్డు మీద పోనిస్తూ ఏ రెస్టారెంట్లో తిందామా అని ఆలోచిస్తున్నాడు. రేడియోలో ఏబీసీ వరల్డ్ న్యూస్ వస్తున్నది. విక్రమరావుకి ఆ న్యూస్ని ఎందుకు వరల్డ్ న్యూస్ అంటారో 15 ఏళ్ల నుంచి అర్థం కావట్లేదు. ఈ దేశంలో ఎవరెవరిని, ఎక్కడెక్కడ ఎవరు హత్య చేసింది, అమెరికా ప్రెసిడెంట్ ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నది, ఏకరువు పెడుతున్న రిపబ్లికన్ పార్టీ అధినేతల ఆరోపణలు, వాళ్ళ అమ్మానాన్నలు సరిగ్గా చూడడం లేదని వాళ్ళకి విడాకులిచ్చిన ఒక అమ్మాయి కథ, ఇవన్నీ ప్రపంచ వార్తలు. అందుకే ఏదన్నా బయట ప్రపంచంలో జరిగే వార్తలు తెలుసుకోవాలంటే బీబీసీ వరల్డ్ న్యూస్ వినటం అలవాటు చేసుకున్నాడు విక్రమరావు. ఎదురుగుండా ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ రెస్టారెంట్ కనపడింది విక్రమరావుకి. కడుపులో పేగులు కరకరలాడుతూ ఉంటే నెమ్మదిగా కారుని పార్కింగ్లోకి తిప్పాడు. ఇటాలియన్ రెస్టారెంట్లో పనిచేస్తున్న అందమైన స్పానిష్ అమ్మాయి నాన్ స్మోకింగ్ ఏరియాలో తనను కూర్చోపెట్టిన తర్వాత విక్రమరావు వైట్ వైన్ ఒక బాటిల్ ఆర్డర్ చేసి అమెరికన్ రేడియో గురించి ఆలోచిద్దామని అనుకుంటూ ఉండగా ఎదురుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడున్నావా మహానుభావ? పోయిన 23 సెకండ్ల నుంచి నీకోసం హ్యూస్టన్ నగరం అంతా వెతుకుతున్నాను అన్నాడు ఎదురుగా కూర్చుంటూ. నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అడిగాడు విక్రమరావు. నీ జోకులకు జోహార్లు. ఇప్పటిదాకా 5 కథలు చెప్పుకున్నాం. ఇవాళ అమెరికా బేతాళుడి కథల్లో 6వ కథ చెప్పుకుందాం అని అనుకున్నాం. ఇంకా నా సంగతి తెలియలేదా మహానుభావ? ఈలోగా వెయిట్రెస్ వచ్చింది ఆర్డర్ తీసుకోవడానికి. విక్రమరావుకి తెలుసు కావాలనుకుంటే తప్ప బేతాళుడు ఇంకెవరికి కనపడ్డు. తను ఇలా రెస్టారెంట్లో కూర్చుని వాళ్ళకి కనపడిన బేతాళుడితో మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటారు. అందుకే ఆ అమ్మాయితో అన్నాడు, కొంచెం ఆగిరా అమ్మా అని, సగం మెను వైపు సగం అమ్మాయి వైపు చూస్తూ. ఏ ఆర్డర్ చేయవే, కడుపు కాలిపోతున్నది అన్నాడు బేతాళుడు. నువ్వు అదృశ్యమైన అవతారంలా కాకుండా మామూలు మనిషిలా అందరికీ కనపడుతూ కూర్చో, అప్పుడు మాట్లాడుకుందాం విసుగ్గా అన్నాడు విక్రమరావు. 6 అడుగుల తెల్ల అమెరికన్లా అవతారం దాల్చాడు అమెరికా బేతాళుడు.
దాల్చుతూ, నీకో విషయం చెప్పనా? మినిసోటా ట్విన్స్ ఇవాళ అట్లాంటా వాళ్ళతో వరల్డ్ సిరీస్ బేస్బాల్ ఆడుతున్నారు కదా, అందుకని. ఏయ్ బేజాలుడు, ఒక్కసారి ఆగు. మరి నాకు సందేహం వచ్చింది. మినిసోటా వాళ్ళు అట్లాంటా వాళ్ళు ఆడే బేస్బాల్ గేమ్ వరల్డ్ సిరీస్ అంటావేమిటయ్యా? ఇండియాలో మణిపూర్ వాళ్ళు నాగాలాండ్ వాళ్ళు ఆడే కబడ్డీ ఆటను వరల్డ్ సిరీస్ అంటామా? అడిగాడు విక్రమరావు. అవునయ్యా, మీరు ఇండియాలో అనరు, కానీ ఇక్కడ మనం అంటాం. అయినా కథలు చెప్పవలసింది నేను, ఆఖరిలో ప్రశ్న అడగవలసింది నేను, ప్రశ్నలకు జవాబు చెప్పవలసింది నువ్వు. ఇండియా బేతాళుడు కథల్లోనూ అమెరికా బేతాళుడు కథల్లోనూ అది ఆనవాయితీ. అలాంటిది నువ్వు నన్ను ప్రశ్న అడగడం ఏమీ బాగాలేదు విక్రమార్కుడు. బేతాళుడు వెయిట్రెస్ రావడం చూసి ఆగాడు. కెన్ ఐ టేక్ ది ఆర్డర్ ఫర్ యూ? నవ్వుతూ అడిగింది. విక్రమరావుకి ఎగ్ ప్లాంట్ పార్మిజాన్ అంటే ఇష్టం, అందుకే అది ఆర్డర్ చేశాడు. బేతాళుడు తనకు కావలసింది ఆర్డర్ చేసి విక్రమరావుతో, సరే, ఇవాళ అమెరికా బేతాళుడు కథలలో 6వ కథ చెప్పుకుందాం. ఇందాకటి నుంచి నువ్వు అమెరికా మీడియా గురించి ఆలోచిస్తున్నావు. ప్రపంచంలో జరిగే వార్తలు ఎక్కువగా అమెరికన్లకి ఈ మీడియా వాళ్ళకి తెలియనివ్వడం లేదని నిందలు కూడా వేసేసావు నీ మనసులో. అందుకే నీకు మిన్నిసోటా అట్లాంటా వాళ్ళు ఆడే ఆటను వరల్డ్ సిరీస్ అని ఎందుకంటారనే అనుమానం కూడా వచ్చింది. సో ఇవాళ అమెరికన్ మీడియా గురించి మాట్లాడుకుందాం. కాదు, నేను మాట్లాడతాను, నువ్వు విను. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి నీ బుర్ర 1000 ముక్కలు కాకుండా కాపాడుకో అన్నాడు బేతాళుడు. లేదు, ఈసారి నేను కథలు వినను, ఇద్దరం మాట్లాడుకుందాం. నాకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఇండియా ప్రధానమంత్రి నరసింహారావు గారు అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క న్యూస్ పేపర్ కూడా ఆయన గురించి రాయలేదు. ఒక్క టీవీ స్టేషన్ కూడా ఆయన గురించి ఏ వార్త చూపించలేదు. అదే అంతకుముందు బేనజీర్ భుట్టో వచ్చినప్పుడు టైం లాంటి మ్యాగజైన్లు ఆవిడ ఫోటోని అట్ట మీద అట్టహాసంగా ముద్రించాయి. టీవీలో ప్రతి ఛానల్ వాళ్ళు ఆవిడతో ఇంటర్వ్యూ. ఆవిడ ఇండియాని తిట్టిపోయడం ఇది అన్యాయం కదూ అన్నాడు విక్రమరావు. కాదు, వాళ్ళ పేపరు, వాళ్ళ టీవీ, వాళ్ళ ఇష్టం. ఇక్కడ పత్రికా స్వాతంత్రం ఎక్కువ. అగ్నిలో ఆజ్యం పోశాడు బేతాళుడు. ఫర్ ఎ చేంజ్, చాలా ప్రశాంతంగా అన్నాడు విక్రమరావు. నాకు జర్నలిజంలో ప్రవేశం ఉంది బేతాళుడు. ఇండియాలోనూ, యూరోప్లోనూ, ఏషియాలోనూ, అమెరికాలోనూ జర్నలిజాన్ని, పత్రికా రచయితల సమర్థతను, సంపాదకుల అభిప్రాయాలను, ప్రచురణకర్తల నైతిక విలువలను, బాధ్యతలను బాగా క్షుణ్ణంగా పరిశీలించాను కూడాను. కానీ ఇక్కడ పత్రికా రంగంలోనూ టీవీ తెర మీద చూసేవి మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎవరు, ఎందుకు, ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో కొంచెం కొంచెంగా అర్థం అవుతున్నా పత్రికా స్వాతంత్ర్యం 100% ఉన్న దేశంలో ఆ స్వాతంత్రాన్ని సరైన పద్ధతిలో వాడడం లేదనిపిస్తున్నది. మీ ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇండియా అబ్రాడ్, అమెరికాలో ప్రచురించబడే ఇండియన్ వారపత్రికలో ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇచ్చాయి. ఇక్కడ న్యూస్ రిపోర్టర్లని, టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు ఆ పత్రిక వాళ్ళు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అమెరికా ప్రజలకు ఇండియా ప్రధానమంత్రి గురించి ఎక్కువ తెలియదు, వాళ్ళకి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఆయన రావటం వెళ్ళటం అంతా మామూలుగా జరిగిపోయింది. ఏదన్నా అసాధారణ విషయం జరిగి ఉంటే అన్ని పత్రికలు, టీవీ స్టేషన్లు చెప్పి ఉండేవి. ఏమీ జరగలేదు కాబట్టి ఆ విషయం గురించి చెప్పకుండా ప్రజలకు కావలసినవి చెప్పారు. నేను ఆ విషయంలో అంగీకరించను. జర్నలిస్టులు చెప్పవలసినవి, ప్రజలు తెలుసుకోవలసినవి అన్నీను. ప్రజలు వినటానికి ఉత్సాహపడతారని జర్నలిస్టులు ఎంచుకున్న వార్తలు మాత్రమే కాదు, వాళ్ళకి ఇవ్వవలసిన విషయాలన్నీ సమగ్రంగా ఇవ్వటం పత్రికల బాధ్యత. ఏది ఎంతవరకు తీసుకోవాలో నిశ్చయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది. పాఠకులు వెధవలు కాదు. ఈరోజు వార్తలే రేపు చరిత్ర పుస్తకాలలోకి ఎక్కేవి అన్నాడు విక్రమరావు. ఈ డైలాగ్ ఆస్టిన్లో ఉన్నప్పుడు ఎప్పుడో విన్నట్టుందే సాలోచనగా అన్నాడు బేతాళుడు. ఈలోగా వెయిట్రెస్ పొగలొస్తున్న ప్లేట్లు తెచ్చి బల్ల మీద పెట్టింది. డూ యూ నీడ్ ఎనీథింగ్ మోర్ అన్నది. అక్కర్లేదని చేయెత్తి చిరునవ్వు నవ్వాడు విక్రమరావు. ఆ అమ్మాయి వెళ్ళగానే అన్నాడు బేతాళుడు, గుర్తుకొచ్చింది, ఆస్టిన్లో సత్యం చెప్పేది కథ ఒకసారి. వాళ్ళ అమ్మాయి అనుపమ మిడిల్ స్కూల్లో ఉండగా ఒకసారి స్కూల్ నుంచి రాగానే ఆయన్ని అడిగింది, నాన్న, మా వరల్డ్ హిస్టరీ టీచరు ఇండియా గురించి చెబుతున్నది. ఈ వారం ఇవాళ ఏం చెప్పిందో తెలుసా? ఇండియాలో కొన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారట. అక్కడ రాతి విగ్రహాలకు, కోతులకు పూజలు చేస్తారట. కోతి మెదడును తింటారట. అక్కడ మనుషులకు తినటానికి తిండి ఉండదట. నిజమేనా? ఆ మాటలు విన్న సత్యానికి కోపం వచ్చింది. అప్పటికి మాత్రం వాళ్ళ అమ్మాయితో, కాదు బంగారం, అదంతా తప్పు. ఆవిడ చెప్పింది చరిత్ర కాదు, పేపర్లో చదివిన పిచ్చి కబుర్లు. మీ టీచర్ సరిగ్గా చెప్పలేదు నీకు అన్నాడు సత్యం. అయితే ఆవిడ చెప్పింది తప్పు అని నువ్వు ఫోన్ చేసి చెప్పరాదు? అందరూ అదే నిజం అనుకుంటున్నారు అన్నది అనుపమ. సత్యానికి వాళ్ళ అమ్మాయి చెప్పిన దాంట్లో సత్యం కనపడింది.
అతనికి మంచి కాని చెడు కాని అభిప్రాయాలు చెప్పవలసినప్పుడు చెప్పడం అలవాటు మాత్రమే కాక ఒక బాధ్యతగా కూడా తీసుకుంటాడు. మనం చెప్పకపోతే అవతల వాడికి ఎలా తెలుస్తుందని వాదిస్తాడు కూడా. ఆ నాలాంటి వాడు ఒక్క మనిషి చెప్పినందు వల్ల ప్రయోజనం ఏముంటుంది అనుకునే బాపత కాదు. మళ్ళీ కథ మానేసి ఏవేవో చెబుతున్నావు బేతాళుడు. నేను అమెరికాలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాను. ఏ కొత్త విషయం కనిపెట్టినా, సంఘంలో ఏ కల్మషం కడిగి వేయాలన్నా ఏదో ఒక్క మనిషి దగ్గరే ఆ అంకురార్పణ మొదలవుతుందని నాకు బాగా తెలుసు. ఇండియాలో ఈ విషయాన్ని నమ్మరు, కానీ ఇక్కడ ఆ బలమైన నమ్మకమే ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తున్నది. అది వేరే విషయం. అసలు కథలోకి రా అన్నాడు విక్రమరావు. వస్తున్నానయ్యా, వస్తున్నాను. సత్యం వాళ్ళ అమ్మాయితో కలిసి టీచర్కి ఒక ఉత్తరం తయారు చేశాడు. దానిలో సారాంశం ఏమిటంటే, మీరు మా అమ్మాయికి ప్రపంచ చరిత్రలో పాఠాలు బాగా చెబుతున్నారు అని మా అమ్మాయి కూడా అంటున్నది. మీకు మీ ఓపికకి మా ధన్యవాదాలు. కానీ పోయిన వారం భారతదేశం గురించి చెప్పిన విషయాలు చరిత్రకు సంబంధించినవి కాకపోవడమే కాక వాస్తవానికి కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఇండియాలో కొన్ని వేల మంది దేవుళ్ళు లేరు. హిందూ మతం నమ్మేది ఒకే ఒక దేవుడు ఉన్నాడని. అంతేకాదు, దేవుడు ఎందెందు వెతికితే అందందే ఉన్నాడు అని కూడా నమ్ముతారు. కాకపోతే దేవుడు సర్వాంతర్యామి, సర్వరూపుడు అని ఆ రోజుల్లోని పామరులకు కూడా అర్థమయ్యేటట్లు చాలా వివరణగా చెప్పిన వేదాంత సారాన్ని పశ్చిమ దేశాల వాళ్ళు అపార్థాలు చేసుకున్నారు. ఉదాహరణకి, ప్రతి మనిషిలో దైవత్వం ఉందన్నారు. ఆ మనిషి జీవితంలోని 3 ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, బతుకు, మరణం మూడింటిని మళ్ళీ దైవ సంబంధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చిత్రించారు. అంతేకాక జీవితంలోని ప్రతి మంచి విషయానికి, విలువలకి దైవత్వం ఆపాదించారు. చదువులకు సరస్వతి, మాతృత్వానికి పార్వతి, శక్తికి దుర్గా, ధర్మానికి ధర్మరాజు, నిజాయితీకి రాముడు, సత్యానికి హరిశ్చంద్రుడు, బలానికి ఆంజనేయుడు, ఇలా. అదేవిధంగా ప్రతి చెడు విషయాన్ని, విలువలని తప్పు అని కూడా పాత్రల ద్వారా చిత్రీకరించారు. ఆ భావాన్ని అర్థం చేసుకునటానికి చేసిన సులువు మార్గం అది. ఎవరికి ఆ దేవుణ్ణి ఎలా మనసులో చిత్రించుకోవాలని ఉంటే అలా చిత్రించుకోమని స్వతంత్రం ఇచ్చిన మతం హిందూ మతం. అయినా ఆ రూపాలన్నీ ఒకే ఒక దేవుణ్ణి సమర్థించేవే అని సత్యం ఆ టీచర్కి వివరంగా రాశాడు. అదీగాక కోతుల్లోనే కాదు, ప్రతి మనిషిలోనూ, ప్రకృతిలోనూ గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి అంతా దైవమయం అని చెబుతున్నది హిందూ మతం. విగ్రహారాధనలో విగ్రహం మనసులోని భావానికి రూపకల్పన మాత్రమే. యేసుక్రీస్తు, మహమ్మద్ పటాలను ఆ మతానికి చెందిన వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారు? అది ఒట్టి కాగితమే కదా. మీకు బాగా ప్రియమైన వాళ్ళ, ఉదాహరణకి మీ అమ్మగారి ఫోటోని భద్రంగా దాచుకునడం ఒక విధమైన ప్రేమ, గౌరవంతో వాటిని చూడడం దేనికని? అది కోడక కంపెనీ వాళ్ళు చేసిన ఫోటోగ్రాఫిక్ కాగితమే కదా. ఇక్కడ మనం ఇస్తున్న ప్రేమ, మర్యాద, భక్తి కోడక్ కంపెనీ వారి కాగితానికి కాదు, మన మనసులో ముద్రించుకున్న రూపం ఆ కాగితంలో ఉన్నందుకు. అలాగే విగ్రహారాధన గురజాల నుంచి తెచ్చిన బండరాయికి కాదు, ఆ రాతిలో చూస్తున్న రూపానికి. ఆ రాతిలో రూపాన్ని చూసుకోకుండా పూర్తిగా మనసులోనే చిత్రించుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఆ రాయి అవసరం కూడా అక్కరలేదు. కోతి గుండె తినటం లాంటి పిచ్చి చేష్టలు హిందూ మత ద్వేషులైన హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు డబ్బు కోసం కక్కుర్తిపడి తీసే గార్బేజ్. అదీకాక మతం అన్నది చరిత్రలో ఒక భాగమేమో కానీ అదే చరిత్ర కాదు. ఇండియా చరిత్ర చాలా ఉంది. శాంతియుతంగా స్వాతంత్ర్యం సంపాదించుకున్న దేశం అది. ఇండియా చరిత్ర మీద మంచి పుస్తకాలున్నాయి. అవి చదివి చరిత్ర చెప్పండి. టైమ్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు చరిత్ర చెప్పవు. ప్రజలకు ఆసక్తి కలిగించే విషయాలను నాటకీయంగా చిత్రీకరించి డబ్బులు చేసుకునే వ్యాపార పత్రికలవి. ఈరోజు వార్తలే రేపటి చరిత్ర. వార్తలను సరిగ్గా చిత్రించవలసిన పత్రికలు ఇలా డబ్బు కోసం దిగజారిపోవటం అమెరికా ప్రజలకే కాదు, ప్రపంచ జర్నలిజానికి దురదృష్టం అని ఉత్తరం రాశాడు సత్యం. అదీగాక ఇండియా గురించి అసలు చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చదవండి అని ఒక లిస్టు కూడా ఇచ్చాడు. ఒకరోజు మీ క్లాసుకి అతిథిగా వచ్చి క్లాస్ తీసుకోమంటే వస్తాను, మా పిల్లతో కబురు చేయండి అని కూడా రాశాడు. ఆగాడు భేతాళుడు. ఆయన రాసిన దాంట్లో చాలా యథార్థం ఉంది. గత 5 ఏళ్ల ప్రపంచ చరిత్ర తీసుకుందాం. పోయిన 100 సంవత్సరాల్లో ఇంత చరిత్ర ఎన్నడూ జరగలేదు. రష్యాలో కమ్యూనిజం పూర్తిగా రూపుమాసిపోయింది. పోలాండ్లోనూ మిగతా తూర్పు యూరోప్లోనూ కమ్యూనిజం దాదాపు చచ్చిపోయింది. జర్మనీలు రెండూ కలిసిపోయాయి. దక్షిణాఫ్రికాలో నల్లవాళ్లు ప్రభుత్వం ఏర్పరిచారు. వెస్ట్ బ్యాంకులో జ్యూలు, పాలస్తీనా వాళ్ళు చేయి చేయి కలుపుకున్నారు. చైనా కమ్యూనిజం వదిలి వ్యాపార రంగంలో, పెట్టుబడిదారు వ్యవస్థలో చాలా చాలా ముందుకు పోయింది.
కొన్ని సంవత్సరాల కిందట ఇవన్నీ కాదు, కనీసం వీటిలో ఏ ఒక్క విషయమైనా జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఈరోజు వార్తలే రేపటి చరిత్ర. కనుక అలాంటి గొప్ప చరిత్రను సరిగ్గా రాయవలసిన బాధ్యత జర్నలిస్టులది. ఆ బాధ్యతను విస్మరిస్తున్న వాళ్లల్లో అగ్రతాంబూలం అమెరికన్ మీడియాది అన్నాడు విక్రమరావు. నల్ల జుట్టు ఎర్ర పెదిమల తెల్ల స్పానిష్ అమ్మాయి వచ్చి పక్కనే నుంచుని చిరునవ్వు నవ్వింది. నవ్వి, కెన్ ఐ గెట్ సమ్ డెజర్ట్ అన్నది. అంటే అన్నం తిన్న తర్వాత పాయసం లాంటిదన్నమాట. తినేటప్పుడు క్యాలరీలు లెక్క పెట్టుకునే విక్రమరావు ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ నో అన్నాడు. క్యాలరీలు లెక్క పెట్టుకునే అవసరం లేని బేతాళుడు మాత్రం స్ట్రాబెర్రీ బనానా కేక్ ఆర్డర్ చేశాడు. దాని మీద రెడ్ వైన్ పోసుకు తింటే బాగుంటుందా అని కూడా అడిగాడు ఆ అమ్మాయి తెల్ల బుగ్గల మీద ఎర్రని రంగుని చూస్తూ. ఆ పాప బాగుండదు అనబోయి అమెరికాలో కస్టమర్ ఇస్ ఆల్వేస్ రైట్ కనుక ఐ బిలీవ్ సో అన్నది ఇంకోసారి నవ్వి. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే అన్నాడు బేతాళుడు, ఇక్కడి పత్రికలకు టీవీకి కాంపిటీషన్ ఎక్కువ. ఈ దేశంలో ఎన్నో వేల పత్రికలు, కొన్ని వేల రేడియో స్టేషన్లు, టీవీ స్టేషన్లు. ప్రజలు వాళ్ళని పోషించాలంటే వాళ్ళని ఆకర్షించాల్సిన అవసరం ఉంది ఈ మీడియాకి. సెన్సేషన్ ఉన్న వార్తలు అందిస్తే వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది. ఎక్కువగా ప్రజలు వాటిని చదువుతారు, వింటారు, చూస్తారు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రేట్లు పెరుగుతాయి, వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. అందుకనే అవే ఎక్కువగా కవర్ చేస్తారు. నరసింహారావు గారు వచ్చి క్లింటన్తో దేశాభివృద్ధి గురించి, ఈ రెండు దేశాల స్నేహం గురించి మాట్లాడితే దాంట్లో ప్రజలను కదిలించే సరుకు లేదు. అదే బెనజీర్ భుట్టో రాగానే ప్రతి మీటింగులోనూ ఇండియా కాశ్మీర్లోని జనాన్ని కాజుకు తింటున్నదని, హిందువులు ముస్లింలను నరికివేస్తున్నారని, న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్ మీద వేయడానికి తయారవుతున్నారని పెద్ద దుమారం పుట్టించింది. మీడియా వెంటనే అందుకుని హడావిడి చేసి డబ్బులు చేసుకుంది. కానీ ఇది సబబు కాదు. ఆవిడ చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉంది? మీడియా అందించే ఇన్ఫర్మేషన్ నిజమా కాదా అని చూడవలసిన బాధ్యత వీళ్ళకి లేదా అన్నాడు విక్రమరావు. ఉంది, కానీ అవన్నీ చెక్ చేయడానికి సమయం లేదు. ఒక పత్రిక వాళ్ళు, టీవీ వాళ్ళు ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మిగతా పత్రికల వాళ్ళు ఈ లోపల డబ్బు చేసుకుంటారు. అందుకని ఎవరికి వాళ్ళు హడావిడిగా ఫస్ట్ టు మార్కెట్ అనే సిద్ధాంతం ప్రకారం క్షణం కూడా ఆలస్యం చేయకుండా టన్నుల కొద్దీ సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, దిగుమతి చేస్తారు. అది జర్నలిజం కాదు, సెన్సేషనలిజం, కమర్షియలిజం అన్నాడు విక్రమరావు. అదేనయ్యా క్యాపిటలిజం. సో వాట్, దట్ వర్క్స్ హియర్, ఇక్కడ అది పనిచేస్తుంది అన్నాడు బేతాళుడు. విక్రమరావుకి కోపం వచ్చింది. పాకిస్తాన్ అమెరికాకి మిత్రదేశం. మొన్నటిదాకా అక్కడ మిలిటరీ ప్రభుత్వం అయినా అమెరికన్ మీడియా పాకిస్తాన్నే గొప్పగా చిత్రీకరించింది. విక్రమరావుకి కోపం వచ్చింది. పాకిస్తాన్ అమెరికాకి మిత్రదేశం. మొన్నటిదాకా అక్కడ మిలిటరీ ప్రభుత్వం అయినా అమెరికన్ మీడియా పాకిస్తాన్నే గొప్పగా చిత్రించింది. ప్రజాస్వామ్యమైన ఇండియాను సమర్థించలేదు. ప్రపంచంలో ప్రజాస్వామ్య రక్షణ లక్ష్యం ఉన్న అమెరికా కువైట్, సౌదీ అరేబియా రాజుల పాలనలో ఉన్న వాళ్ళని వాళ్లతో వ్యాపారం కోసం సమర్థించింది. చైనా కమ్యూనిస్ట్ అయినా క్యాపిటలిస్టుల జాబితాలో చేర్చి అమెరికన్ ప్రభుత్వం, మీడియా అక్కడ జరిగే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ను పూర్తిగా మరిచిపోయి మొన్నటిదాకా దక్షిణాఫ్రికాలోని తెల్లవాళ్ల దురాచారాల గురించి ఏ పత్రికలోనూ సరిగ్గా రాయలేదు. పాలస్తీనా వాళ్ళని చితకబాది ఊచకోతను కోసిన ఇజ్రాయెల్ని మీడియా ఖండించలేదు. ఇండియాలో హైదరాబాదులో ఒక ముస్లిం, ఒక హిందూ కొట్టుకుంటూ ఉంటే అది వార్త. ఉత్తర భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో జరిగే స్త్రీల మీది దురాచారాల వార్తలు కానీ, సాంకేతికంగా మనం సాధించిన విజయాలు కానీ ఇక్కడెవరికీ తెలియదు. మనం సాహిత్యం గురించి కానీ, సంగీతం గురించి కానీ, సాంస్కృతికంగా ఎంత ఎదిగినది ఒక్కసారి కూడా టీవీలో కనపడదు. అమితాబ్ బచ్చన్ లాంటి కమర్షియల్ తారలు, నటులు అన్న పదం సమంజసం కాదు. చేసిన డిష్యూంలు, వేసిన కుప్పిగంతులు అమెరికన్ టీవీలో చూపించి ఇండియన్ సినిమాలు ఎంత అధోగతిలో ఉన్నాయో చూడండి అని చెప్పారు. 60 నిమిషాలు అనే ఒక షోలో. అంతకన్నా చాలా గొప్ప నటులు, మంచి చిత్రాలు వాళ్ళకి చూపించడం ఇష్టం లేదు. హిందీ సినిమా ఒకటే ఇండియన్ సినిమా కాదు, వేరే భాషల్లో ఇంకా మంచి చిత్రాలు వస్తున్నాయి అన్న విషయం వాళ్ళకి ఉత్తరాలు రాసి చెప్పాల్సి వచ్చింది. స్ట్రాబెర్రీ బనానా కేక్ రావడం చూసి ఆగాడు విక్రమరావు. కేకుని నెమ్మదిగా తింటూ అన్నాడు బేతాళుడు, ఇవన్నీ అందరికీ తెలుసయ్యా. ఇండియా గురించి సరైన వార్తలు టీవీలో కనిపించాలన్నా, పేపర్లో వినిపించాలన్నా ఒక్కటే మార్గం. మీరందరూ పేపర్లకు వార్తలు అందించండి, ఉత్తరాలు రాయండి, నెమ్మదిగా మార్పును తీసుకురావచ్చు. ఇక్కడ అమెరికన్ ప్రజలకు ఇండియా గురించి మంచి అభిప్రాయం కలిగించడం, నిజానిజాలు విడమరిచి చెప్పడం భారతీయులుగా మీ బాధ్యత. చెడును దాచవలసిన అవసరం లేదు. మంచిని చాటి చెబితే పాఠకులే, ప్రేక్షకులే నిర్ణయించుకుంటారు ఏది బుర్రలో ఉంచుకోవాలో, ఏది విసర్జించాలో. అతన్ని ఆపుతూ అన్నాడు విక్రమరావు, ఇంతకీ నీ పిట్టకథ పూర్తి చేయలేదు. సత్యం వాళ్ళ అమ్మాయి ఆ ఉత్తరం టీచర్కి ఇచ్చిందా? ఆ టీచర్ ఏమంది?
హిహిహిహిహిహిహి. ఆ జవాబు ఊహించి చెప్పాల్సింది నువ్వు. అది విక్రమార్కుడిగా నీ పాత్ర ఈ కథలో. నువ్వే చెప్పు అన్నాడు. బేతాళుడు కేకు చప్పరిస్తుంటే విక్రమరావు ఆలోచించాడు. ఓకే, చెబుతాను. సత్యం ఆ లెటర్ అనుపమకిచ్చాడు. అను వాళ్ళ టీచర్కి ఇచ్చింది. 10 రోజుల తర్వాత వాళ్ళ టీచర్ తను చెప్పిన విషయాలు టైం, లైఫ్ బుక్స్ నుంచి తీసుకున్నానని, అవి అంత పక్షపాతంగా రాస్తాయని ఊహించలేదని రాసింది. వేరే పుస్తకాల రిఫరెన్స్ అడిగింది. సత్యాన్ని ఒకరోజు క్లాసుకి రమ్మని కూడా ఆహ్వానించింది. రెలిజియన్ చదువుతున్న 4 పిల్లలు హిందూ మతం మీద రిపోర్టు రాస్తున్నారని, వాళ్ళకి సత్యం సహాయం కావాలని రాసి వాళ్ళకి అతని చేత ఇంటర్వ్యూ కూడా ఇప్పించింది. అమెరికన్ ప్రజలకు మిగతా దేశాల విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంది. కానీ ఇక్కడి మీడియా వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఉంది లోపం. అది మార్చవలసిన అవసరం, బాధ్యత మనది. మా స్నేహితుడు అరుణ్ కుమార్ గారు అమెరికన్ పత్రికలకు ఉత్తరాలు రాసి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవారు. అదే జరిగింది ఈ పిట్ట కథలో కూడా. జవాబు చెప్పి ఎదురుగా చూసేసరికి బేజాలుడు అదృశ్యమయ్యాడు. నల్ల జుట్టు, ఎర్ర పెదవులు, తెల్ల స్పానిష్ అమ్మాయి అందించిన చెక్ తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు విక్రమరావు. మీరింతవరకు అమెరికా బేతాళుడి కథల నుండి 6వ కథ మీడియా మ్యాజిక్ లేక పత్రికా పక్షపాతం కథ విన్నారు. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి